హలో ఫ్రెండ్స్, 24 నవంబర్ 1971 అమెరికాలో నార్త్ వెస్ట్ టోరెంట్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ ఒకటి పోర్ట్లాండ్ సిటీ నుండి టేక్ ఆఫ్ చేసుకుంది. ఇది ఒక చిన్న ఫ్లైట్, 30 మినిట్స్ ఫ్లైట్ అంతే. సియాటిల్ కి వెళ్తుంది. అండ్ ఈ ఫ్లైట్ లో ఎక్కువ ప్యాసింజర్స్ కూడా లేరు. 36 ప్యాసింజర్స్ అండ్ 6 క్రూ మెంబర్స్ మాత్రమే ఉన్నారు. ఫ్లైట్ లో ప్యాసింజర్స్ కి తెలియంది ఏంటంటే వాళ్ళలో ఒక హైజాకర్ కూడా ఉన్నాడు. ఆ మనిషి పేరే కూపర్, టీబీ కూపర్. చూడడానికి ఇతను ఒక నార్మల్ బిజినెస్ మ్యాన్ లాగా ఉంటాడు. డ్రెస్సింగ్ కూడా అలానే ఉంటుంది. బిజినెస్ సూట్, వైట్ షర్ట్ అండ్ ఒక బ్లాక్ ప్యాంట్. ఇతను ఏజ్ కూడా ఒక మిడ్ 40s లో ఉండొచ్చు. ఇతను ఫ్లైట్లో కావాలని లాస్ట్ సీట్లో కూర్చున్నాడు. సీట్ నెంబర్ వచ్చేసి 18E. ఎప్పుడైతే ఫ్లైట్ టేక్ ఆఫ్ చేసుకుంటాడో వెంటనే అక్కడ ఉన్న ఎయిర్ హోస్టెస్ కి తనని ఇంట్రొడ్యూస్ చేసుకుంటాడు. చెప్తాడు, నా పేరు డాన్ కూపర్ అని. అండ్ ఎయిర్ హోస్టెస్ నేమ్ వచ్చేసి ఫ్లోరెన్స్ షాఫ్నర్. నవ్వుకుంటూ మాట్లాడుతూ ఎయిర్ హోస్టెస్ కి ఒక లెటర్ ఇస్తాడు కూపర్. కానీ షాఫ్నర్ ఎలా అంటే 23 years old, యంగ్ ఏజ్. సో తను ఫ్లర్ట్ చేస్తున్నాడు అనుకుని ఆ లెటర్ తీసుకొని పాకెట్లో పెట్టుకొని తన సీట్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అది చూసి కూపర్, మిస్ మీరు లెటర్ చదవలేదు, మీరు చదవాలి ఖచ్చితంగా అని చెప్పేసి అంటాడు. షాఫ్నర్ ఎప్పుడైతే లెటర్ ఓపెన్ చేస్తుందో ఆ లెటర్లో నీట్గా రాసి ఉంటుంది, మిస్ ఐ హ్యావ్ ఎ బాంబ్ ఇన్ మై బ్రీఫ్ కేస్ అని, అండ్ ఐ వాంట్ యూ టు సిట్ బై మీ అని ఉంటుంది. షాఫ్నర్ సైలెంట్గా కూపర్ పక్కన కూర్చుంది. ఆమె పక్కన కూర్చున్నాక డౌట్ పడుతుంది, అసలు నిజంగా బాంబు ఉందా అని. కానీ కూపర్ బ్రీఫ్ కేస్ని ఓపెన్ చేసి చూపిస్తాడు. దాంట్లో రెడ్ సిలిండ్రికల్ అండ్ ఏ బిగ్ సిలిండ్రికల్ బ్యాటరీలు వైర్లతో ఫిట్ చేసి ఉంటాయి సూట్ కేసులో. ఇక డౌట్ లేకుండా హోస్టెస్ కన్ఫర్మ్ చేసుకుంటుంది ఇది బాంబే అని. కూపర్ అతని డిమాండ్స్ ఎయిర్ హోస్టెస్ చెప్తాడు. $2 lakh కావాలి, అది కూడా ఈవినింగ్ 5 PM లోపు, అండ్ క్యాషే కావాలంటాడు అన్నట్టు. అదంతా క్యాష్ అంతా ఒక బ్యాగ్లో పెట్టమంటాడు. అండ్ డబ్బుతో పాటు 2 parachutes వెనకాలకి అండ్ 2 parachutes ముందుకి కావాలి అంటాడు అన్నట్టు. అండ్ ల్యాండ్ అయిన వెంటనే ఫ్యూల్ ట్రక్ రెడీగా ఉండాలి ఈ ప్లేన్ని రీఫ్యూల్ చేయడానికి అని అంటాడు. ఏ ఒక్క తింగర్ పని చేసినా, అర్చినా నేను ఈ ప్లేన్ బాంబుతో పేల్చేస్తానని వార్నింగ్ ఇస్తాడు ఎయిర్ హోస్టెస్ కి. సో ఇక్కడ ఇదంతా జరుగుతుంది. అసలు ఏ విషయం కూడా మిగిలిన ప్యాసింజర్స్ కి అసలు తెలియదు అసలుకే. షాఫ్నర్ వాళ్ళకి చెప్పే ప్రయత్నం కూడా చేయలేదు. తను సైలెంట్ గా కాక్పిట్ కి వెళ్ళి పైలట్స్ కి ఆ లెటర్ చూపించింది. అండ్ ఈ విషయం పైలట్స్ కి, షాఫ్నర్ కే కాకుండా ఇంకొక ఎయిర్ హోస్టెస్ కూడా ఇన్ఫార్మ్ చేస్తారు. ఆమె పేరే టీనా మక్లౌ. టీనా కూడా సైలెంట్ గా వెళ్ళి కూపర్ పక్కన కూర్చుంటది. ఇద్దరు ఎయిర్ హోస్టెస్ హెల్ప్ తో కూపర్ కాక్పిట్ లో ఉన్న పైలట్స్ తో మాట్లాడుతూ ఉంటాడు అన్నట్టు. పైలట్స్ వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కి ఇన్ఫార్మ్ చేస్తారు. సో ఆ న్యూస్ ఎయిర్లైన్స్ ప్రెసిడెంట్ కి తెలుస్తుంది. అతనే డొనాల్డ్ నైరోబీ. ఇతనే డెసిషన్ మేకర్ అండ్ ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకుంటాడు. అదేంటంటే హైజాకర్ ఏవైతే డిమాండ్స్ చెప్పాడో అవన్నీ ఖచ్చితంగా తీర్చాలని చెప్పేసి అంటాడు. ఎఫ్ఐతో మాట్లాడి సియాటిల్ బ్యాంక్ లో మనీ అరేంజ్ చేయమని అంటాడు అన్నట్టు. బ్యాంక్ వాళ్ళు ఎమర్జెన్సీ కోసం మనీ బండిల్స్ ని పెడతారు పెద్ద మొత్తంలో. ఈ మనీ బండిల్ గురించి కూడా ఒక స్పెషల్ థింగ్ ఉంది. దీని గురించి మనం ముందు మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ముందు మీ మైండ్ లోకి ఒక ఆలోచన రావాలి, అసలు ఈ ఎయిర్లైన్స్ ప్రెసిడెంట్ ఎందుకని హైజాకర్ కి హెల్ప్ చేయాలని అనుకుంటున్నాడు? కూపర్ డిమాండ్స్ వెంటనే తీర్చాలని ఎందుకు డిసైడ్ అయ్యాడు? సో దీని వెనకాల ఉన్న రీజన్ రెప్యుటేషన్ మాత్రమే. అతను ఈ న్యూస్ వరల్డ్ వైడ్ గా స్ప్రెడ్ అవ్వద్దని అనుకుంటాడు. అండ్ దీని వల్ల నా కంపెనీకి నష్టాలు రావద్దని ఈ న్యూస్ ని బయటకు అస్సలకి రానివ్వనడు. ఈ న్యూస్ ని బయటకు రానివ్వకుండా హైజాకర్ కి హెల్ప్ చేయమంటాడు. అసలు ప్రాబ్లం ఏంటంటే మనీ అరేంజ్ చేయడానికి టైం కావాలి, కానీ ఫ్లైట్ జర్నీ మాత్రం 30 minutes మాత్రమే. మనీ అరేంజ్ అయ్యేదాకా ఫ్లైట్ ని ఆకాశంలోనే తిప్పుతూ ఉండాలి అని ఆర్డర్ వేస్తాడు కూపర్. 30 minutes ఫ్లైట్ కాస్త 3 hours ఫ్లైట్ అవుతుంది. ప్యాసింజర్స్ కి అర్థం అవ్వట్లేదు ఎందుకని ఇంత టైం పడుతుంది అని. కూపర్ పైలట్స్ అనౌన్స్మెంట్ చేయించాడు, మైనర్ టెక్నికల్ ఇష్యూ వల్ల ఫ్లైట్ డిలే ఉంది అని చెప్పేసి. ప్యాసింజర్స్ దీన్ని నమ్మేశారు. సో ఫైనల్ గా ఫ్లైట్ ల్యాండ్ అయింది సియాటిల్ ఎయిర్పోర్ట్ లో ఎగ్జాక్ట్ 5:45 PM కి. సో కూపర్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ప్లేన్ ని మెయిన్ టర్మినల్ బిల్డింగ్ నుండి దూరంగా పార్క్ చేస్తారు. సో ఓన్లీ ఒక ఎయిర్లైన్ రిప్రజెంటేటివ్ మాత్రమే వస్తాడు మనీ అండ్ 4 parachutes ని తీసుకొని. మనీ అండ్ ప్యారాషూట్స్ కూపర్ కి ఇచ్చాక పైలట్స్ కి ఇన్ఫార్మ్ చేస్తాడు ప్యాసింజర్స్ అందరినీ పంపమని, ఎక్సెప్ట్ టీనా మక్లౌ. కూపర్ చెప్పిన దాని ప్రకారం ప్లేన్ ని రీఫ్యూల్ చేసి మళ్ళీ టేక్ ఆఫ్ చేస్తారు. ఈసారి ప్లేన్ లో ఓన్లీ 2 pilots, కూపర్ అండ్ టీనా మక్లౌ, ఈ 4 మాత్రమే ఉంటారు. మళ్ళీ కూపర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు పైలట్స్ కి. ఏ హైట్ లో వెళ్ళాలి, ఏ స్పీడ్ తో వెళ్ళాలి, ఏ యాంగిల్లో వెళ్ళాలి అని. ఈ ప్లేన్ ని మెక్సికో సిటీ వైపు మాత్రమే వెళ్ళాలని చెప్తాడు. అతను చెప్పినట్టే హైట్ 10,000 feet మెయింటైన్ చేయమంటాడు. వింగ్ పొజిషన్ 15 degrees పెట్టమంటాడు. స్పీడ్ వచ్చేసి మ్యాక్స్ ఎంత తక్కువ స్పీడ్ అయితే అంత తక్కువ స్పీడ్లో వెళ్ళమంటాడు. కానీ పైలట్స్ అంటారు, మీరు చెప్పినట్టు స్పీడ్లో వెళ్తే అసలు మనం మెక్సికన్ సిటీకి రీచ్ అవ్వలేమని అంటారు. ఎందుకంటే సరిపడా ఫ్యూయల్ లేదు ఈ ప్లేన్లో. కానీ కూపర్కి ఫ్యూయల్ గురించి టెన్షన్ లేదు. ఎలా చెప్పాడో అలానే వెళ్ళాలని ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు పైలట్స్కి. ఇక ముందు జరగబోయేది ఎంత షాకింగ్గా ఉంటుందంటే అసలు నమ్మలేము. ఫిలిమ్స్కి తక్కువ పోదు ఈ సీన్.
కూపర్ టీనాకే చెప్తాడు కాక్పిట్ కి వెళ్ళి డోర్ లాక్ వేసుకోవాలి లోపల నుంచి అని చెప్పేసి. వెనకాల ప్యాసింజర్ క్యాబిన్ లో ఓన్లీ కూపర్ మాత్రమే ఉంటాడు. ఇక పారాషూట్ వేసుకుని డైవ్ చేయడానికి రెడీ అవుతాడు. కొన్ని మినిట్స్ తర్వాత కాక్పిట్ లో ఒక రెడ్ అలారం మోగుతుంది. దీని ఇండికేషన్ ఏంటంటే వెనకాల స్టేర్ కేజ్ ఓపెన్ అయింది అని చెప్పేసి. చెప్పాలంటే ఆ టైంలో ఈ ప్లేన్ కు ఉన్న స్పెషల్ అండ్ యూనిక్ ఫీచర్ అది. బోయింగ్ 727 ప్లేన్ కి వెనకాల స్టేర్ కేజ్ ఉండేది. సో ఈ పిక్స్ లో చూడొచ్చు వెనకాల స్టేర్ కేజ్ ఉండేది. కూపర్ ఇదే స్టేర్ కేజ్ ను ఓపెన్ చేసి అక్కడ నుంచి డబ్బులతో పాటు కిందికి దూకేస్తాడు పారాషూట్ వేసుకొని. కాక్పిట్ లో ఉన్న టీనాకి అండ్ పైలట్స్ కి అసలు తెలియదు వెనకాల ఏం జరుగుతుందో. ఎందుకంటే ఇప్పుడు ఉన్నట్టు కాక్పిట్స్ కి డోర్ కి హోల్ ఉండేది కాదు దాంట్లో ఉండే చూడడానికి. బట్ 8:13 PM కి పైలట్స్ ఒకటి నోటీస్ చేశారు. సడన్ గా ప్లేన్ వెనక భాగం పైకి వెళ్తుంది. పైలట్స్ వెంటనే ప్లేన్ ని రీకాలిబ్రేట్ అండ్ రీలెవెలింగ్ చేయాల్సి వచ్చింది. దీని తర్వాత పైలట్స్ ఈ ప్లేన్ ని నెవాడాలోని రెనో సిటీలో ల్యాండ్ చేస్తారు. వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తారు. అండ్ పోలీసులు వచ్చి మొత్తం ఫ్లైట్ లోపల మొత్తం చూస్తారు. కానీ కూపర్ కి సంబంధించింది ఏం దొరకదు ఎక్సెప్ట్ ఒక టై అండ్ టై పైన ఒక క్లిప్ ఉంటుంది అంతే. అండ్ పారాషూట్ చినిగిపోయిన ముక్కలు. కూపర్ ఒక పారాషూట్ ని చింపి దాంట్లో మనీ చూడతాడు. ఇవే కాకుండా కూపర్ పర్సనల్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి. అదే కూపర్ కాల్చిన సిగరెట్. ఆ టైంలో ప్లేన్స్ లో అలౌడ్ ఉండే అన్నట్టు సిగరెట్ కాల్చడం. ఇన్వెస్టిగేటర్స్ డెప్త్ గా చెక్ చేస్తుంటే వాళ్ళకి 66 అన్ఐడెంటిఫైడ్ ఫింగర్ ప్రింట్స్ దొరుకుతాయి. ఈ 66 ఫింగర్ ప్రింట్స్ అసలు ఏ ఒక్కరితో మ్యాచ్ అవ్వాలి. ప్యాసింజర్స్ వి కానీ పైలట్స్ వి కానీ ఈవెన్ ఎయిర్ హోస్టెస్ కానీ మ్యాచ్ అవ్వాలి. కూపర్ తీసుకొచ్చిన సూట్ కేస్ బాంబ్, మనీ బ్యాగ్, పారాషూట్ ఏ ఒక్క క్లూ దొరకలేదు అసలు వీటి గురించి ఎక్కడ పోయినాయో కూపర్ తో పాటు. అదే రోజు నుండి FBI ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది కూపర్ వెతకడానికి. కానీ ఏ ఒక్క చిన్న క్లూ కూడా దొరకలేదు కూపర్ కి రిలేటెడ్ గా. ఈ ఇన్వెస్టిగేషన్ 45 years నడిచింది. 2016 లో అఫీషియల్ గా క్లోజ్ చేశారు ఈ కేసుని. కానీ చాలా క్వశ్చన్స్ కి ఆన్సర్ దొరకలేదు. హిస్టరీలోనే ఫస్ట్ టైం ఒక హైజాక్ కేస్ ఇప్పటి వరకు సాల్వ్ చేయలేకపోయారు. FBI కి వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మిస్టరీ. అసలు కూపర్ ఎవరు, ఏమైంది కూపర్ కి, అసలు పోలీసులు మనీని రికవర్ చేశారా, ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఉన్నాయి మనకి. చలో తెలుసుకుందాం పదండి. ఈ మొత్తం ఇన్సిడెంట్ లో 2 things వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ వచ్చేసి ఈ హైజాక్ టైంలో ఏ ఒక్క ప్యాసింజర్ కూడా తెలియదు వాళ్ళు వెళ్తున్న ఫ్లైట్ హైజాక్ అయ్యిందని. ఎవరిని కొట్టలే, చంపలే, ఏ చిన్న గీత కూడా వేయలే ఈ హైజాకర్. ఈ క్రెడిట్ మొత్తం టీనమ్మలోకి చేశారు. న్యూస్ ఆర్టికల్స్ లో ఈమెని హీరో అని పిలిచారు ఈ మొత్తం హైజాక్ కి. ఎందుకంటే ఏ హడావిడి కానీ ముఖంలో ఏ టెన్షన్ చూపించకుండా హైజాకర్ చెప్పినవన్నీ చేసింది. ప్రతి ఒక్కటి ఇచ్చింది. ఏదైనా పానిక్ సిచ్యువేషన్ వస్తే మళ్ళీ ప్యాసింజర్ కి ఎక్కడ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి చాలా కామ్ అండ్ కూల్ గా బిహేవ్ చేసింది. ప్లేన్ కో పైలట్ రటక్ జాక్ తర్వాత అన్నారు, షీ వాజ్ సో కామ్ అండ్ కూల్ అండ్ కలెక్టెడ్. అసలు నేను అనుకోలే ఒక హైజాకర్ పక్కన ఉన్నాక కూడా చాలా బెటర్ గా చాలా కూల్ గా ఉంది అని చెప్పేసి. సెకండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే DB కూపర్ నేమ్. నేను ఈ వీడియోలో ముందే చెప్పిన DB కూపర్ అసలు పేరు డాన్ కూపర్. కానీ ఇప్పటికి హిస్టరీలో ఇతని పేరు DB కూపర్ అనే ఉంటుంది. అసలు ఈ డాన్ DBలా ఎలా మారింది, దీని వెనకాల ఒక న్యూస్ రిపోర్టర్ మిస్టేక్ ఉంది. ఆ టైంలో ఒక రిపోర్టర్ ఉండేవాడు, అతని పేరు జేమ్స్ లాంగ్. అతని డెడ్ లైన్ మీట్ చేయడం వల్ల లేట్ అవుతుందని ఆగమాగంలో ఈ రిపోర్టర్ పోలీసులతో ఈ న్యూస్ గురించి మాట్లాడేప్పుడు పేరు తప్పుగా విన్నాడు. పోలీస్ అతన్ని డాన్ కూపర్ అని అన్నాడు కరెక్ట్ గానే. కానీ ఇతనే హరిబరిలో రాంగ్ గా వినేసి దాన్ని DB కూపర్ లా మార్చేశాడు. DB కూపర్ అనుకుని అదే నేమ్ న్యూస్ లో వేశాడు. ఈ రిపోర్ట్ ని వేరే న్యూస్ ఛానల్స్ వాళ్ళు చూసి వాళ్ళు వినడం వల్ల వాళ్ళు కూడా సేమ్ నేమ్ ని స్ప్రెడ్ చేశారు మొత్తం న్యూసెస్ లో. సో అది DB కూపర్ లాగా మారిపోయింది. అయినా నేమ్ చేంజ్ అవ్వడంలో పెద్ద ఫరకేం ఉండదు. బికాస్ ఒక హైజాక్ చేసే పర్సన్ ఖచ్చితంగా అసలు పేరు ఇస్తాడని గ్యారంటీ లేదు కదా. FBI ఇనిషియల్ ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది ఏంటంటే కూపర్ డబ్బుని మొత్తం తన చుట్టూ బాడీ పైన పారాషూట్ క్లాత్ తో చుట్టుకున్నాడని. క్యాష్ బరువు వచ్చేసి 10 కిలోలు 10 kgs అండ్ 2 పారాషూట్స్ పెట్టుకున్నాడు. దూకేటప్పుడు ఒకటి ముందు ఇంకొకటి వెనకాల. కూపర్ డైవ్ చేసిన ఏరియా ఎక్కడో అని కూడా పోలీసులకి కొంచెం ఎగ్జారేషన్ ఉంది అన్నట్టు. అతను డైవ్ చేసింది వాషింగ్టన్ స్టేట్ లోని సౌత్ వెస్ట్ ఏరియాలో. కూపర్ జంప్ చేసిన ఏరియాలో మొత్తం పైన్ ఫారెస్ట్, లేక్స్ అండ్ ఇంకా పెద్ద క్యానియన్స్ ఉన్నాయి. అక్కడ బేర్స్ కూడా ఉంటాయి. అందుకే ఇనిషియల్ ఇన్వెస్టిగేషన్ లో పోలీసులు అన్నారు అసలు కూపర్ బ్రతికే ఛాన్సే లేవు. 10,000 అడుగుల హైట్ నుండి జంప్ చేయడం, అది కూడా చీకట్లో, కంప్లీట్ డార్క్. ఆ టైంలో అరౌండ్ 8 PM అవుతుంది అన్నట్టు. అండ్ ఇంకో విషయం, అతను వేసుకున్న డ్రెస్ అసలు జంప్ కి సూటబులే కాదు.
అతను వేసుకుంది సూట్, ప్యాంట్ అండ్ షర్ట్. అండ్ ఆ టైంలో వర్షం కూడా పడుతుంది. భూమి నుండి 5,000 ఫీట్ పైన అంటే మొత్తం నల్ల మేఘాలు ఉన్నట్టు. కూపర్ జంప్ చేశాక అసలు అతనికి ఏం కనిపించలే కావచ్చు. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే కూపర్ జంప్ చేసిన స్పీడ్ ఎయిర్ స్పీడ్ అంటే విండ్ స్పీడ్ ఏదైతుందో ఆన్ అండ్ యావరేజ్ గా 320 km/h స్పీడ్. యునైటెడ్ స్టేట్స్ పారాషూట్ అసోసియేషన్ వాళ్ళు బిలీవ్ చేసింది ఏంటంటే ఆ టైంలో ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది, కోల్డ్ వాటర్ ప్రాబ్లం. నవంబర్ టైంలో అమెరికన్ రీజియన్ లో వెరీ లో టెంపరేచర్ ఉంటుందంట. సో ఒకవేళ కూపర్ ఏదైనా లేక్ లో పడి ఉంటే బ్రతికి బయటపడడం చాలా కష్టం. అంత చల్లని వాటర్ లో కొన్ని మినిట్స్ ఉన్నా కూడా హైపోథెర్మియా అటాక్ అవుతుంది కూపర్కి. సో ఇంకొకటి అతని బాడీ పైన చాలా బరువు కూడా ఉంది కదా, సో స్విమ్ చేయడం కూడా చాలా కష్టం. కానీ ఇదంతా కాకుండా ఒక విషయం మనని చాలా ఆలోచించేలా చేస్తుంది. మేబీ కూపర్ సర్వైవ్ అయ్యే ఉండొచ్చు అని. ఎందుకంటే కూపర్ ఇన్సిడెంట్ తర్వాత చాలా ఇన్సిడెంట్ జరిగాయి సిమిలర్ గా. కూపర్ హైజాక్ ఇన్సిడెంట్స్ మొత్తం న్యూస్ లో స్ప్రెడ్ అయ్యాక సేమ్ కూపర్ చేసినట్టే వేరే హైజాకర్స్ కూడా ట్రై చేసిర్రు. ఆల్మోస్ట్ 5 people సేమ్ కాపీ క్యాట్ హైజాకింగ్ చేసిర్రు. అండ్ ఆ 5 హైజాకర్స్ ప్లేన్ నుండి జంప్ చేశాక సర్వైవ్ కూడా అయ్యారు. వీళ్ళలో ఒకడు మార్టిన్ మెక్నాలీ. ఇతను ఒక ప్లేన్ ని హైజాక్ చేశాడు 24th of June 1972. సేమ్ కూపర్ లాగానే చేశాడు. $5 lakhs డిమాండ్ చేసిండు. ప్లేన్ టేక్ ఆఫ్ అయ్యాక ప్లేన్ నుండి జంప్ చేసిండు సేమ్ కూపర్ లాగానే. మెక్నాలీ కేసులో ప్లేన్ స్పీడ్ 400 to 500 km/h స్పీడ్ తో ఆ ప్లేన్ ట్రావెల్ చేస్తుంది అతను జంప్ చేసినప్పుడు. ఈ స్పీడ్ డబుల్ టైం ఎక్కువ కూపర్ జంప్ చేసిన స్పీడ్ కంటే. అయినా కూడా మెక్నాలీ సర్వైవ్ అయ్యాడు. అది కూడా ఒకటే పారాషూట్ వేసుకొని జంప్ చేసినట్టు. సేమ్ ఇలానే ఇంకొక ఇన్సిడెంట్ కూడా అయ్యింది 1972లో. చేసింది రిచర్డ్ లాపాంట్. ఇతను జాన్ లో సిమిలర్ క్లాత్స్ వేసుకొని జంప్ చేసి స్నోలో సేఫ్ ల్యాండ్ అయ్యాడు. విషయం ఏంటంటే వీళ్ళందరూ తర్వాత అరెస్ట్ అయ్యారు. అందుకే మనకి వీళ్ళ గురించి తెలుసు, వీళ్ళు ఎలా ఉంటారో తెలుసు. FBI వాళ్ళకి ఒక ఆలోచన వచ్చింది, వీళ్ళే సర్వైవ్ అయినప్పుడు DB కూపర్ కూడా సర్వైవ్ అయ్యే ఉండే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి కదా. మెయిన్ గా ఒక విషయం కన్సిడర్ చేస్తే టీనా మక్లో ఎవరైతే ఉన్నారో ఆమె కూపర్ కి పారాషూట్ ఇచ్చి దానిపైన ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి చదివి డైవ్ చేయంటే కూపర్ అవసరం లేదు, నాకు డైవ్ చేయడం తెలుసు అని అన్నాడంట. అప్పుడు ఇక FBI ఆలోచనలో పడ్డారు, మేబీ కూపర్ బ్రతికి ఉండొచ్చు అని. సో ఇక FBI ఇమ్మీడియట్ గా పని ఎక్కడైతే కూపర్ జంప్ చేశాడో అక్కడ ఇమ్మీడియట్ గా పని స్టార్ట్ చేసాడు వెతకడం. యాక్చువల్గా చెప్పాలంటే జంప్ చేసిన సేమ్ డే నుండే పోలీసులు వెతుకుతున్నారు. అసలు ఏం దొరకట్లే అక్కడ. ఈవెన్ బాడీ కానీ, పారాషూట్ ముక్కలు కానీ, క్లాత్ ముక్కలు కానీ, లేకపోతే $20 బిల్స్ కానీ, అది ఏం దొరకలేదు. స్టార్టింగ్ వీడియోలో ఒకటి చెప్పాను మీకు, అతనికి ఇచ్చిన మనీలో ఇంపార్టెంట్ విషయం ఉంది అని. అదేంటంటే ఆ నోట్స్ అన్ని $20 నోట్సే. అంటే 10,000 నోట్స్ $20 అయితే $2 lakh అవుతాయి. అండ్ వాటిపైన సీరియల్ నెంబర్స్ కూడా బ్యాంక్ వాళ్ళు నోట్ డౌన్ చేసుకొని పెట్టుకుంటున్నారు. FBI ఈ సీరియల్ నెంబర్స్ ని లిస్ట్ అవుట్ చేసి వాటిని కంట్రీ మొత్తం ఇచ్చేసారు. బ్యాంక్స్ నుండి తీసుకుని కెసినో వరకు అందరికి ఇంటిమేట్ చేసారు అన్నట్టు. ఇఫ్ ఇన్ కేస్ ఈ సీరియల్ నెంబర్స్ ఏ ఒక్క నోట్ వచ్చినాడో మాకు ఇన్ఫార్మ్ చేయాలి అని ఏజెంట్స్ కి ఒక పెద్ద చిక్కు సమస్య వచ్చి పడింది. అసలు కూపర్ జంప్ చేసిన ఏరియా ఎక్కడుందో ఎగ్జాక్ట్ గా వీళ్ళు కనిపెట్టలేకపోతున్నారు. చాలా రకాల వేరియబుల్స్ ఉండే. ఆ రోజు ప్లేన్ ఆకాశంలో ఉన్నప్పుడు ఈ విండ్ స్పీడ్ ఎంత, చాలా చీకటి ఉండే కదా, ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ప్లేన్ కూపర్ జంప్ చేసినప్పుడు, జంప్ చేసినాక ఏ హైట్ లో పారాషూట్ ని కూపర్ డిప్లాయ్ చేశాడు అండ్ ఏ డైరెక్షన్ లో ఆ పారాషూట్ వెళ్ళుండొచ్చు. ఇన్వెస్టిగేటర్స్ బెస్ట్ ఎస్టిమేషన్ ఏంటంటే కూపర్ దగ్గర వాషింగ్టన్ స్టేట్ లోని లేక్ మర్విన్ దగ్గర ల్యాండ్ అయ్యి ఉండొచ్చు అన్న. FBI ఒక ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్ కూడా చేశారు. ఒకవేళ మనం సేమ్ ఫ్లైట్ లో సేమ్ కాన్ఫిగరేషన్స్ తో ఫ్లై చేసి ఉంటే అండ్ ఒక 91 kgs బాక్స్ లాంటి ఒక దాని స్టేర్స్ నుండి పడేస్తే ఆ బాక్స్ ఎక్కడ ల్యాండ్ అవుతుంది, అప్పుడు ఒక అందాజు వస్తుంది మనకి కూపర్ ఎక్కడ ల్యాండ్ అయ్యాడని. సో దీని తర్వాత పోలీసులు డోర్ టు డోర్ సర్చ్ చేయడం స్టార్ట్ చేసారు. ఆ ఏరియాలో లోకల్ ఫామ్ హౌసెస్ ఉండే. పోలీస్ వాళ్ళు ఒక్కొక్క ఇంటికి వెళ్ళి అడిగారు. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా మొత్తం ఆ ఏరియాలో ఉండే వాళ్ళని అడిగారు. పెట్రోల్ బోట్స్ కూడా వెతకడం స్టార్ట్ చేశాయి లేక్ మ్యారిన్ లో అండ్ ఎయిర్ లేక్ లో. ఒక కంపెనీ అయితే సబ్మెరీన్ నే పెట్టారు వెతకడానికి లేక్ మర్విన్ లో. 200 feet లోపల వెతకడం స్టార్ట్ చేసారు. అట్లీస్ట్ ఏదైనా ఒక పారాషూట్ పీస్ ఆర్ ఒక క్యాష్ డాలర్ కానీ లేకపోతే ఏదైనా బాడీ కానీ దొరుకుతాయని చెప్పేసి. బట్ వాళ్ళకి ఏం దొరకలే. ఇలా అయితే దొరకట్లే అని చెప్పేసి $20 నోట్స్ ఏవైతే ఉన్నాయో బ్యాంక్ నుంచి తీసుకున్నవి, సో వాళ్ళు ఆల్రెడీ సీరియల్ నెంబర్స్ నోట్ చేసి పెట్టున్నారు కదా, సో అవే న్యూస్ లో పెట్టి ఈ నోట్స్ ఎక్కడైనా కనిపిస్తే చెప్పిన వాళ్ళకి $1,000 ప్రైజ్ మనీ ఇస్తామని చెప్పేసి న్యూస్ లో కూడా వేసేసారు వీళ్ళు. అప్పుడు ఈ ఆఫర్ 3 years ఉండే కానీ ఒక్క నోట్ కూడా దొరకలేదు. ఇప్పుడు మనం 1979కి వెళ్దాం. అంటే హైజాక్ అయిన 8 years తర్వాత సడన్ గా ఒక పైలట్ FBIని కాంటాక్ట్ అయ్యాడు. అతని పేరు టామ్ బోహన్. ఇతను
కాంటినెంటల్ ఎయిర్లైన్ లో వర్క్ చేసేవాడు. ఏ రోజైతే హైజాక్ జరిగిందో ప్లేన్ లో ఆ రోజు 4 మినిట్స్ వెనకాల అండ్ 4000 ఫీట్ పైన ఇంకొక ప్లేన్ ఫ్లై అవుతుంది. దీన్ని టామే నడుపుతున్నాడు. టామ్ మాటల ప్రకారం ఆ రోజు వచ్చిన తుఫాన్ లైఫ్ లో ఆయన కెరియర్ లో ఎప్పుడు చూడలేదని అన్నాడు. అతను ఎవ్వైతే ఏమన్నాడంటే, మీరు చేసిన క్యాల్కులేషన్ ఏవైతే ఉన్నాయో కూపర్ డ్రాప్ జోన్ పైన అది 80 degrees రాంగ్. ఎందుకంటే టామ్ వచ్చే ప్లేన్ ఏదైతుందో టామే నడుపుతున్నాడు కాబట్టి అతనికి ఎగ్జాక్ట్ ఐడియా ఉండొచ్చు కూపర్ ఎక్కడ ల్యాండ్ అయ్యాడు అని. సో ఎఫ్బిఐ అయితే ఏమన్నాడంటే, సర్చింగ్ ఏదైతే ఉందో చేస్తున్నారో అది మీరు వాషింగ్టన్ రివర్ యొక్క డ్రైనేజ్ ఏరియాలో వెతకమని అన్నాడు అన్నాడు. కొన్ని నెలల తర్వాత టామ్ అన్నవి నిజమయ్యాయి. ఒక 8 years బాబు కొలంబియా రివర్ ఒడ్డు దగ్గర $20 నోట్స్ దొరికాయని, అవి ఇంకా ఒక బ్యాగ్ లో రబ్బర్ బ్యాండ్స్ కట్టి ఉన్నాయి. ఎప్పుడైతే ఈ సీరియల్ నెంబర్స్ ని చూసారో వెంటనే కన్ఫర్మ్ చేసుకున్నారు, కొన్ని ఇయర్స్ బ్యాక్ కూపర్ కి ఏవైతే ఇచ్చామో అవే ఇవి అని. మనీ దొరికిన ప్లేస్ లో మళ్ళీ వెతికారు, కానీ ఎక్కువ మనీ దొరకలేదు. మొత్తం కలిపి $5,800 దొరికాయి అంతే. టామ్ హైపోథిసిస్ ఏదైతే ఉందో కూపర్ ఈ ఏరియాలో ల్యాండ్ అయ్యాడు అని, అది నిజమైంది. టామ్ వాషింగ్టన్ రివర్ దగ్గరలో కూపర్ ల్యాండ్ అయ్యాడని ఉండొచ్చు అని అన్నాడు. ఈ మనీ కూడా సేమ్ రివర్ డౌన్ స్ట్రీమ్ లో దొరికాయి. ఎఫ్బిఐ చాలా ఆశతో సేమ్ ప్లేస్ లో చాలా వెతికారు. అట్లీస్ట్ ఏదైనా బాడీ ఆర్ పారాషూట్ ముక్క, క్లాత్ ముక్క అయినా దొరకవచ్చు, కానీ ఏం దొరకలేదు. ఎఫ్బిఐ ఏజెంట్ రిచర్డ్ టోస్కో గట్టిగా నమ్మారు ఆ రోజు రాత్రి కూపర్ ఈ రివర్ లో పడి చలికి చనిపోయే ఉంటాడని. ఇక్కడ ఒక పెద్ద ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఉంది. ఏంటంటే దొరికిన $20 ఏ బాబుకి అయితే దొరికాయో ఆ బాబుకి గిఫ్ట్ లాగా కొన్ని నోట్స్ ఇచ్చారు, $20 నోట్స్. 2008లో 8 years బాబు ఇప్పుడు పెద్దగా అయ్యాక అతను ఆ నోట్స్ ని ఆన్లైన్ ఆప్షన్ లో పెట్టాడు. 15 నోట్స్ ని ఆన్లైన్ ఆప్షన్ లో పెట్టి అమ్మేసిండు అన్నాడు. సో 15 నోట్స్ కి ఇతనికి $37,000 వచ్చాయి. ఎందుకంటే కూపర్ కేస్ వరల్డ్ వైడ్ గా చాలా ఫేమస్ అయిపోయింది, చాలా పాపులర్ అయిపోయింది. అండ్ ఆ నోట్స్ కి ఎంతైనా మనీ ఇచ్చి తీసుకోవడానికి చాలా మంది రెడీ అయ్యారు అప్పుడు. ఇప్పుడు అసలు ఒక పెద్ద క్వశ్చన్ రేజ్ అయింది. కూపర్ అనేవాడు ప్లేన్ నుండి దూకిండు, ఇదంతా అయిపోయింది. అసలు కూపర్ ఎవరు? ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ ఇన్ఫో ఉండాలి పక్క మన దగ్గర. అసలు ఎక్కడి నుండి వచ్చాడు, అసలు ఇతని ఐడెంటిటీ ఏంది? ఎఫ్బిఐ దగ్గర ఈ క్వశ్చన్స్కి అయితే ఆన్సర్స్ లేవు. ఓన్లీ కూపర్ ప్లేన్ లో వదిలేసిన ఒక టై తప్ప, టైతో ఉన్న ఒక క్లిప్ తప్ప, అంతే. ఈ టై క్లిప్ ఏదైతే ఉందో అది గోల్డ్ది. ఈ టైలో కొన్ని స్పెసిఫిక్ మైక్రోస్కోపిక్ పార్టికల్స్ దొరికాయి. మార్చ్ 2009లో ఒక రీసెర్చ్ టీమ్ ఈ మైక్రోస్కోపిక్ పార్టికల్స్ పైన రీసెర్చ్ కూడా చేశారు న్యూ టెక్నాలజీ వాడి. ఈ టీంలో ఒక ప్యాలెంటాలజిస్ట్ ఉన్నారు, ఒక సైంటిఫిక్ ఇల్లస్ట్రేటర్ అండ్ ఒక మెటలర్జిస్ట్ కూడా ఉన్నారు. ఆ పార్టికల్స్ ని ఎలక్ట్రో మైక్రోస్కోపిక్ తో ఎగ్జామిన్ చేశారు. టై క్లిప్ లో కొన్ని అనలాయిడ్ టైటానియం ఉంది, కొన్ని ప్లేసెస్ లో అల్యూమినియం అండ్ ఇంకొక దగ్గర టైటానియం యాంటిమనీ అలాయ్. రీసెర్చ్ చేశాక టీమ్ సజెస్ట్ చేసింది ఏంటంటే కూపర్ ఏదైనా కెమికల్ మెటల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లో పని చేశాడని, ఆర్ లేకపోతే ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కంపెనీ చేసేవాడని చెప్పేసి అన్నారు. మేబీ చెప్పలేం, బోయింగ్ ప్లేన్ లోనే వర్క్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఈ అనలాయిడ్ టైటానియం ఏదైతుందో దొరికిందో ఆ టైప్ అయినా దాన్ని ఆ రోజుల్లో ఎయిర్ క్రాఫ్ట్ ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీస్ లో వాడేవారు. హైజాక్ అయిన ఫస్ట్ ఇయర్ లోనే ప్యాసింజర్స్ తో మాట్లాడి ఎఫ్బిఐ టీం వాళ్ళు ఒక స్కెచ్ గీయించడానికి ట్రై చేశారు, అసలు కూపర్ ఎలా ఉంటాడు అని. ఫస్ట్ స్కెచ్ 28 నవంబర్ 1971లో గీశారు. అది ఇలా ఉంటది. కానీ కీ విట్నెస్ అంటే ఎయిర్ హోస్టెస్ ఎవరైతే చూసారో ఇతన్ని, ఈ స్కెచ్ అక్యురేట్ గా లేదని అన్నారు. ఇంకొక స్కెచ్ గీయించడానికి ఇంకొక ఇయర్ పట్టింది. సెకండ్ దాన్ని కూడా చూసి ఇది కూడా అక్యురేట్ గా లేదని అన్నారు. అండ్ 2 Jan 1973 రోజున అంటే థర్డ్ స్కెచ్ గీయించారు. ఇదే ఫైనల్ స్కెచ్ కూపర్ది. ఈ ఫోటోని చూశాక ఎయిర్ హోస్టెస్ చాలా దగ్గరగా ఉంది, అక్యురేట్ గా ఉందని కన్ఫర్మ్ చేశారు. ఈ డ్రాయింగ్ చూసి చెప్పొచ్చు కూపర్ ఇలానే ఉండొచ్చు అని. కూపర్ ఒరిజినల్ ఫేస్ అండ్ అతని ప్రొఫెషన్ కూడా ప్రపంచం ముందుకు వచ్చేసింది. చాలా మంది వాళ్ళ థియరీస్ చేయడం స్టార్ట్ చేసిర్రు ఈయన ఐడెంటిటీ తీసుకొని. అసలు యాక్చువల్ కూపర్ ఎవరు? లారీ కార్. ఇతను 2006 నుంచి 2009 వరకు ఇన్వెస్టిగేషన్ టీమ్ ని లీడ్ చేశాడు. ఇతని పాయింట్ ఏంటంటే కూపర్ ఎయిర్ ఫోర్స్ లోని ఎయిర్ క్రాఫ్ట్ కార్గో లోడర్ గా ఉండేవాడు. ఎందుకంటే కార్గో లోడర్ కి బేసిక్ జంప్ ట్రైనింగ్ ఇచ్చేవారు, పారాషూట్ ని ఎలా యూజ్ చేయాలో ట్రైనింగ్ ఇచ్చేవారు. అండ్ ఇతనికి తెలిసి ఉంటది ఫ్లైట్ స్టేర్స్ ఎక్కడ ఉంటాయి, నేను ఇలా ఓపెన్ చేయాలి అని చెప్పేసి బోయింగ్ ఫ్లైట్ లో. ఈ డిస్క్రిప్షన్ ప్రకారం ఎఫ్బిఐ ఒక 800 సస్పెక్ట్స్ లిస్ట్ ని రిలీజ్ చేసింది. వీళ్ళలో ఎవరైనా డిబి కూపర్ ఉండొచ్చు, కానీ వీళ్ళలో 20 మెంబర్స్ ని మాత్రమే కన్సిడర్ చేశారు. వీళ్ళలో 2 to 3 స్టోరీస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండే. ఒకటి రిచర్డ్ మెకాయ్. ఇతను వియట్నాం వార్ లో ఆర్మీ వెటరన్ గా ఉండేవాడు. కూపర్ హైజాక్ చేసిన 5 months తర్వాత ఇతను ఒక ప్లేన్ హైజాక్ చేశాడు. కూపర్ హైజాక్ ఎలా చేశాడో సేమ్ ఆల్మోస్ట్ అలానే చేశాడు, బోయింగ్ 727 ప్లేన్.
ఇతను 4 పారాషూట్స్ అండ్ $5 lakh డిమాండ్ చేశాడు. మనీ తీసుకున్నాక వెనకాల ఉన్న స్టేర్ కేస్ ని ఓపెన్ చేసి జంప్ చేసిండు. డిఫరెంట్ ఏంటంటే హైజాక్ చేసిన సెకండ్ డేనే దొరికిపోయాడు. 45 years జైలు శిక్ష పడింది ఇతనికి. అప్పుడు FBI ఏమనుకున్నారంటే ఇతనే కూపర్, ఇంకొకసారి ట్రై చేసిండు హైజాక్ చేయడానికని అనుకున్నారు. 1991లో ఒక బుక్ కూడా పబ్లిష్ అయ్యింది, DB కూపర్ ద రియల్ మెకాయ్. ఇది రాసింది ఫార్మర్ FBI ఏజెంట్ అయిన రసల్ కొలాన్. ఈ బుక్ లో ఒకటి రాసి ఉంది, కూపర్ టై ఏదైతే ప్లేన్ లో దొరికిందో అది మెకాయ్ ఫ్యామిలీకి చూపిస్తే వాళ్ళు కన్ఫర్మ్ చేశారంట ఇది మకాయ్దే అని. ఈ బుక్ లో రాసింది అన్నట్టు ఈ పాయింట్. కానీ మకాయ్ని అడిగారు, నువ్వు అసలు DB కూపర్ అయినా అని. కానీ అతను ఒప్పుకోలేదు దీనికి, తను కాదనే అన్నాడు. జైల్లో 2 years గడిపాక ఒకరోజు జైలు నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు, కానీ షూట్అవుట్ లో చనిపోయాడు. ఇదంతా విన్నాక అనుకోవచ్చు అయిపోయింది, మిస్టరీ సాల్వ్ అయ్యింది అని. కానీ ఈ స్టోరీలో ఇంకొక ట్విస్ట్ కూడా ఉంది. FBI మకాయ్ని అఫీషియల్ గా కూపర్ అని అస్సలే కన్సిడర్ చేయలేరు, ఎందుకంటే దానికి 2 reasons ఉన్నాయి. ఫస్ట్ ది, వాళ్ళు వేసిన స్కెచ్ ఏదైతే ఉందో అది కూపర్ కి మ్యాచ్ అవ్వాలి. సెకండ్ ఏదైతే ఉందో తర్వాత FBI ఏజెంట్ కి ఒక ఎవిడెన్స్ దొరికింది. కూపర్ హైజాక్ చేసిన సేమ్ డే రోజున ఇతను మెకాయ్ అసలు అక్కడ లేడు, లాస్ వేగస్ లో ఉన్నాడు. నెక్స్ట్ డే మెకాయ్ అతని ఫ్యామిలీతో ఉన్నాడు. ఈ ఎవిడెన్స్ తో కన్ఫర్మ్ గా చెప్పొచ్చు ఖచ్చితంగా మెకాయ్ DB కూపర్ కాదని. సెకండ్ సస్పెక్ట్ రాబర్ట్ రాక్స్ట్రా. ఇతను వియట్నాం వార్ వెటరన్ కూడా. ఇతన్ని చాలా సార్లు అరెస్ట్ చేశారు, ఫ్రాడ్, ఎయిర్ క్రాఫ్ట్ థెఫ్ట్ అంటే ఎక్స్ప్లోజివ్స్ పైన ఏదో దొంగతనం చేసిన చెప్పేసి. కానీ తర్వాత ఎప్పుడు కూడా నాట్ గిల్టీ అని చెప్పేవాడు అరెస్ట్ చేశాక. టీవీ ప్రొడ్యూసర్ అయిన థామస్ కాల్బెట్ ఒక బుక్ రాశాడు 2016లో, ద లాస్ట్ మాస్టర్ అవుట్లా అని. ఈ బుక్ ఏంటంటే ఈ రాబర్ట్ DB కూపర్ అని ప్రూవ్ చేయడానికి రాశాడు. ఇతను ఒక హిస్టరీ ఛానల్లో డాక్యుమెంటరీ కూడా చేశాడు, DB కూపర్ కేస్ క్లోజ్డ్ అని. దీంట్లో కూడా సేమ్ విషయం చెప్పాడు. కాల్బర్ట్ ఒక టీమ్ తో వర్క్ చేశాడు, దాంట్లో 40 people అండ్ దాంట్లో చాలా వరకు ఫార్మర్ FBI ఏజెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళ అందరి మాట ఏంటంటే రాక్స్ట్రా రియల్ DB కూపర్ అని. ఎప్పుడైతే FBI ఇనీషియల్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిందో 1970s లో రాక్స్ట్రా ఇనీషియల్ సస్పెక్ట్ లిస్ట్ లో పైన ఉండేవాడు. అప్పట్లో రాక్స్ట్రా మీడియా ముందు జోక్ కామెంట్స్ కూడా వేసేవాడు, అది ఏంటంటే నేనే అయి ఉండొచ్చు ఈ హైజాకర్ని అని. చాలా ఇయర్స్ తర్వాత ఇతను మళ్ళీ అడిగితే అది నిజం కాదు అని అన్నాడు. ఇతని ఫేస్ చాలా వరకు మ్యాచ్ అయ్యింది కూపర్ స్కెచ్ తో. కానీ FBI ఇతన్ని 1979లో వదిలేసింది, సస్పెక్ట్ లిస్ట్ నుంచి కూడా తీసేశారు, ఎందుకంటే ఎక్కువ ఎవిడెన్స్ దొరకలేని చెప్పేసి. టీవీ ప్రొడ్యూసర్ కాల్బర్ట్ నమ్మింది ఏంటంటే అసలు FBI ఇతని పైన టార్గెట్ చేసి ఇంకో కొంచెం ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉండేది అని, అతను వదిలేయకుండా ఉండాల్సింది అని. ఇంకా ఇన్వెస్టిగేషన్ చేసి ఉంటే పక్కా అట్లీస్ట్ ఏదో ఒక ఎవిడెన్స్ దొరికి ఉండేదని అన్నారు. కానీ 11th July 2016లో కాల్బర్ట్ ఇంకొక బుక్ ని రీలాంచ్ చేశాడు DB కూపర్ పైన. కానీ నెక్స్ట్ డే అంటే 12th July 2016 రోజున FBI DB కూపర్ కేస్ ని క్లోజ్ చేశారు. 2016లో రాక్స్ట్రా ఏజ్ వచ్చేసి 73 years. ఈ అలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో బుక్ లో రాశారో దాని వల్ల రాక్స్ట్రా జాబ్ పోయింది. తర్వాత 2009లో ఇతను చనిపోయాడు, న్యాచురల్ డెత్ అనేది. సో ఫ్రెండ్స్, మళ్ళీ అదే మాట మీదకి వస్తున్నాం. ఇప్పటికీ కూపర్ కేసు ఒక మిస్టరీగానే ఉంది. ఎవరికీ తెలియదు అసలు కూపర్ ఎవరు, ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు అని. ఇదంతా విన్నాక మీకేమనిపిస్తుంది? ఆ రోజు DB కూపర్ డైవ్ చేశాక ప్లేన్ నుండి తర్వాత బ్రతికి ఉండే అవకాశం ఉందంటారా? మీకేమనిపిస్తుంది కమెంట్ రూపంలో చెప్పండి. కూపర్ స్టోరీ తర్వాత చాలా మంది సేమ్ అలానే ట్రై చేశారు, దొరికారు కూడా FBI పోలీసులకి. కానీ కూపర్ విషయంలో ఏమైందంటారు? దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. Thanks for watching this video. And please don't forget to like, share and subscribe to my channel. Thank you all.